రెడ్డిగా అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది. రాష్ట్రానికి వర్ష సూచన ఉందని తెలిపింది. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలగనుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలైతే నమోదవుతున్నాయి. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ప్రజలు బయటికి రావడానికే భయపడిపోతున్నారు. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ వాసులకైతే కూల్ న్యూస్ అయితే అందించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల, తిరుపతి అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం అలాగే విజయనగరం, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చునని తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెడ్డిగా తెలంగాణతో పాటుగా ఏపీలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే తిరుమలలో ఇప్పటికీ 2 సార్లు అయితే వర్షం పడింది. భారీ వర్షం కురిసినట్టుగా మనకైతే ఇన్ఫో అందుతోంది. అయితే భక్తులకు కానీ అలాగే ఈ బయటికి వచ్చే జనాలకి కూడా ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖకు సంబంధించి? అలాగే టీటీడీ కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? మొత్తం మీద గత 20 రోజుల నుంచి కూడా ఎండవేడితో అల్లాడిపోయినటువంటి ప్రజలకందరికీ కూడా కాస్త ఉపశమనం కలిగే విధంగా కూడా గత 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో స్వల్పపాటి వర్షపాతం పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కాస్త అంటే భారీ వర్షం కూడా కురిసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇప్పటికే అంటే కాస్త ఉపశమనం పొందినటువంటి ప్రజలకి కాస్త మరో 2-3 రోజుల పాటు కూడా వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్న తరుణంలో తిరుపతి, తిరుమలలో కూడా రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే స్వల్పపాటి వర్షపాతం అయితే నమోదైంది. కానీ గత 2-3 రోజుల నుంచి తిరుపతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 3 గంటల తర్వాత ఒక్కసారిగా మేఘావృతమయ్యి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో కూడా దాదాపు ప్రతిరోజు గంట నుంచి గంటన్నర పాటు కూడా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో తిరుమలకి వెళ్ళిన భక్తులు ఎండ తీవ్రతకు అల్లాడిపోయారు. 2 రోజులు కూడా క్యూ లైన్లు, గదులు, కాటేజీలో చాలా అవస్థలు పడడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా కాస్త ఉపశమనం కలిగిందని మనం చెప్పొచ్చు. అయితే టీటీడీ కూడా గతంలో ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది ఎండ తీవ్రతకు తట్టుకోలేక. మరి వర్షం కురుస్తున్న తరుణంలో ఒకసారిగా వాతావరణం అంతా కూడా తిరుమలలో అంతా మారిపోవడం జరిగింది. గదులు, కాటేజీల్లో ఉన్న భక్తులు కూడా స్వామి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తున్నారు. మొత్తం మీద అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తిరుపతిలో కూడా విపరీతమైన సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల దాదాపు గంట పాటు కూడా వర్షం కురుస్తుంది. దానివల్ల స్థానిక ప్రజలు, తిరుపతిలో ఉన్న స్థానిక ప్రజలు కూడా కాస్త ఈ ఎండ తీవ్రతకి కాస్త ఉపశమనం కలిగిందని మనం చెప్పొచ్చు. అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం మరో 2-3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు అనేది ఉంటాయి. కాబట్టి రాయలసీమ జిల్లాలో రైతులకు ఎంతో ఉపయోగకర ఉండే విధంగా కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే భారీ వర్షాలు కురిస్తే తప్ప రైతులకు సంబంధించి కడప, కర్నూలు, అనంతపూరు, ఇట్లా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వాళ్ళకి అంటే పంటలు వేసుకోవడానికి ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే లేదు. మరి ఆ రకంగా వాతావరణంలో మార్పులు వచ్చిన తర్వాతనే అంటే ఇది స్వల్పపాటి వర్షాలే కాబట్టి కాస్త అంటే పై పంటలు మాత్రమే పండించుకునే అవకాశం అయితే రైతులకు ఉంటుంది. మొత్తం మీద
20 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రతో అల్లాడిపోయిన అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కాస్త 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ స్వల్పపాటి వర్షపాతాలతో కాస్త ఉపశమనం పొందారని మనం చెప్పొచ్చు మమత.